నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా చెన్నపల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంబరాలు అంబరాన్నంటాయి. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం మరియు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా క్రీడల పోటీలు, పద్యరచన, వేమన పద్య పోటీలు నిర్వహించారు. తెలుగు కవుల వేషధారణ పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిడి నాగరాజు, నిర్మలావాణి, జయభారతి, చంద్రమౌళి, ఫణికుమార్, మోహన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పేరు లాలస. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే మాధుర్యం ఉంది. తేనెలొలుకు భాష మన తెలుగు భాష. అమ్మదనం నిలిపిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఈరోజు ఆగస్టు 29. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాష, వ్యవహారిక భాషలోకి మార్చాలని ఎంతో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఒక విద్యార్థికి సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని, మనం ఇంట్లో మాట్లాడుకునే భాష బడిలో మాట్లాడుకునే